క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది, డైలాగ్స్ కూడా చాలా బాగా పెట్టారు. నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా హైలైట్ అవుతాయని నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వెయిటింగ్ టు సీ ఫర్ సెకండ్ హాఫ్. చాలా చాలా బాగా చేశారు. డాన్స్ అదరగొట్టాడు, డైలాగ్స్ అదిరిపోయాయి. మహేష్ బాబు యాక్షన్ సూపర్ అంటే సూపర్, చంపేసిండు అంతే, మామూలు కాదు. మహేష్ బాబుని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించండి త్రివిక్రమ్, సూపర్ ఉన్నది. సాంగ్స్ దానికన్నా ఇప్పుడు చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్, చాలా అంటే చాలా. సినిమా సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఓకే, పర్లేదు, బాగుంది. అది హైలైట్ ఉందన్న, సినిమాకి హైలైట్ అది. లింగి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు ఒక పాట. బీటీ సీన్ కూడా చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ అన్న. ఫస్ట్ హాఫ్ వరకు అయితే బ్లాక్ బస్టర్ ఒక రేంజ్లో ఊపేసుకో. వన్ మ్యాన్ షో అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం వన్ మ్యాన్ షో. వెన్నెల కిషోర్ది, మహేష్ బాబుది, శ్రీల ముగ్గురు కాంబినేషన్ ఉంటుంది మిర్చి ఆటలో. సినిమా హైలైట్ అది. మధ్యలో అది కామెడీ అండ్ డాన్స్ బాగుంటుంది అంట. ఫస్ట్ హాఫ్లో హైలైట్ బాగుంది. డైలాగ్స్ డీసెంట్గా ఉన్నాయి అన్న. మన గురుజీ చెప్పిస్తారు బాగా. గుంటూరు కారంలో కనిపిస్తారని ఏదో గెస్ వచ్చింది. పోకిరిని దాటి చూపించాడు త్రివిక్రమ్ సారు. కాళ్ళకి దండం పెట్టాలి అంతే డైరెక్టర్. డైలాగ్స్, డాన్స్, అసలు ఇప్పటివరకు కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మహేష్ బాబు. డాన్స్ సూపర్ అసలు. ఆ డైలాగులు, ఆ డైలాగ్ స్లాంగ్ అదంతా సూపర్, చాలా చాలా బాగుంది. నేనైతే మళ్ళీ వస్తా చూడడానికి. సూపర్ ఉంది సినిమా. సంక్రాంతి హిట్, సంక్రాంతికి హిట్, సంక్రాంతి విన్నర్ వచ్చిండు. బాబు క్యారెక్టరైజేషన్స్, డైలాగ్స్, ఫైట్స్, సినిమాటోగ్రఫీ కూడా బాగా మనం మెన్షన్ చేసుకోవాలి. బీజిఎం తమన్ కూడా చాలా బాగా ఇచ్చాడు, హైలైట్గా. ఎమోషనల్ చాలా బాగున్నాయి అన్న డైలాగ్స్. బాబు క్యారెక్టరైజేషన్లో డైలాగ్స్ ప్రాస కాదు, మంచి డెప్త్ డైలాగ్స్ పెట్టారు. బాగుంది, చాలా బాగుంది. బ్రో చెప్పలేము, అది మాటలు లేవు. చెప్తున్నా, ఇంకా ఫైట్స్ స్టార్ట్ కాలే. సెకండ్ హాఫ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడైతే పర్లేదు బ్రో. సెకండ్ హాఫ్ చూస్తేనే మనకి క్లారిటీ వస్తుంది సినిమా. సెకండ్ హాఫ్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఆఫ్ సినిమా, అంతే.